దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెబుతుంది. ఇక్కడ వ్యక్తి అంటే ఆడ మగానే కాదు, ట్రాన్స్జెండర్లు అదేవిధంగా జోగినీలు. అయితే ఇప్పటికీ సమాజంలో అటు ఇజ్రాయెల్ కావచ్చు, జోగినీలు కావచ్చు ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇటు సమాజం నుంచే కాకుండా అటు ప్రభుత్వాల నుంచి సరైన సాయం అందకుండా వాళ్ళు ఎన్నో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి జోగినీలకు సంబంధించి జోగినీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సమాజం నుంచి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి, అదేవిధంగా వాళ్ళ ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయనే విషయాలు మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రస్తుతం మనతో జోగిని సాయన్న ఉన్నారు. అసలు వారి సమస్య ఏంటి, సమాజం నుంచి వారికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి అనే విషయాలను ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది లైఫ్, ఎట్లా సాగుతుంది, మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి సమాజం నుండి? సమాజం నుంచి అంటే మాకు కొంచెం ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకంగానే ఉంది. మా అసొంటి జోగినీస్కి కానీ లేదంటే ట్రాన్స్జెండర్స్కి కానీ ఎవరికి ఎటువంటి అవగాహన ఇవ్వట్లేరు. కొంచెం మా కొరకని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి అయినా సరే, ప్రజల నుంచి అయినా సరే మంచి ఒపీనియన్ రావాలని కోరుకుంటున్నాను. కొన్ని కష్టాలలో నుంచి బయటపడ్డాను. చాలా ముందు నుంచి ఇప్పుడు నేను 22 ఇయర్స్ నేను ఈ విధంగా అమ్మవారి పేరు మీద ఉండబట్టి ఈ 22 ఇయర్స్ నుంచి చాలా కష్టాలు పడుకుంటూ ముందుకు వచ్చానండి. అయితే ఇప్పుడు కొద్దిగా ఒక 6-7 ఇయర్స్ నుంచి కొన్ని నేను చాలా అవకతవకలు ముందుకు పడుతున్నాను. ఇవి కాస్త కొద్దిగా నేను ప్రజలని కానీ ఎవరిని కానీ కోరుకున్నా కూడా వాళ్ళు మా ముందు ఒకటి సాటింగ్ ఒకటి మాట్లాడతారు. అటువంటి భావన ఎవరికి ఉండొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. కొన్ని విధాల ముందుకు సాగుతున్నాను. మా కాళ్ళ మీద మేము బతకాలని చెప్పేసి ఎంతో ఉపయోగిస్తున్నాము. కానీ దానికి ఎవరు సహకరించకపోవడం వల్ల కూడా కొద్దిగా కష్టాల నుంచి విముక్తి చెందాలని చెప్పేసి ఇంకా ముందుకు మంచి కావాలని చెప్పేసి కూడా ముందుకు అనుకుంటున్నాం. కానీ మాకు అటువంటి సూచనలు కానీ అటువంటి సలహాలు కానీ ఎవరు ఇవ్వట్లేరు. ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి కోరుకుంటున్నాను. అంటే నార్మల్గా మీ ఇంటికి సంబంధించిన సమస్య అంటే బ్యాంకులోకి వెళ్ళినా కనీసం మమ్మల్ని గుర్తించడం లేదు, మాకు ఎటువంటి లోన్లు ఇవ్వడం లేదని అంటున్నారు. అసలు ఏంటి మీ సమస్య? అసలు అంటే బ్యాంకులోకి వెళ్తే మిమ్మల్ని ఏమంటున్నారు, అసలు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు దాదాపు నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క బ్యాంక్కి కానీ, ప్రతి ఒక్క ఫైనాన్స్ ఆఫీస్లో కానీ ప్రతి దానికి నేను చాలా సాయం కోరి వెళ్తున్నాను. సాయం కోరి వెళ్ళినా కూడా ఎవరు దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఒకవేళ ఇచ్చినా కూడా వస్తున్నారు, చూస్తున్నారు, కొన్ని విధాల ఎంక్వైరీ చేసుకుంటున్నారు, ఫార్మాలిటీస్ చూస్తున్నారు. చూసిన తర్వాత అప్రూవల్ చేస్తాము అని చెప్పేసి అంటారు, దగ్గర దాకా వస్తారు. దాదాపు కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టాను దాని గురించి అని చెప్పేసి. ఎవరు అడిగినా కూడా మీరు ఐటీ రిటర్న్స్ చెప్పండి అంటారు. ఐటీ రిటర్న్స్ చూపిస్తాను. ఐటీ రిటర్న్స్ చూపించిన తర్వాత మళ్ళీ బ్యాంక్ త్రో బ్యాలెన్స్ తక్కువ ఉంది, బ్యాంక్ త్రో బ్యాలెన్స్ అంటే అన్నీ చూపిస్తున్నాను. అన్నీ చూపించినా కూడా వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. చూసిన తర్వాత అప్రూవల్ చేస్తామని చెప్పేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మేడం ఇది శాంక్షన్ కాలేదు, మీరు జోగిని ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు కదా, మీకు ఇచ్చే అర్హత బ్యాంక్ వాళ్ళకి లేదు అని చెప్పేసి డిలే చేస్తున్నారు. ప్రతి చోట మీకు ఇదే ఎదురవుతుందా? ప్రతి చోట ఇదే ఎదురవుతుందండి. ఎన్ని విధాలు ఉపయోగించినా, ఎన్ని విధాలు చేసినా, వాళ్ళతో ఎంత మంచి మాట్లాడినా, మేము ట్రాన్స్జెండర్స్కి చెందిన కమిటీ కాదు మాది, మేము జోగిని కమిటీకి చెందినాము, మేము అమ్మవారి పేరు మీద ఉంటాము, అమ్మవారి పూజలు చేసుకుంటాము, ఎక్కడన్నా బోనాలు ఆర్డర్ ఉన్నా కూడా, ఎక్కడన్నా పూజలు ఉన్నా కూడా వీటికి సబ్మిట్ అవుతామండి. మేము ఏమంటారో బెగ్గరగా ముందుకు వెళ్ళము, బెగ్గింగ్ చేయడానికి కూడా వెళ్ళాము. మేము అమ్మవారి పేరు మీద ఉండి అమ్మవారి పూజలతోనే ఇది చేస్తామని చెప్పినా కూడా సరే అంటారు, చూస్తుంటారు. చూసుకొని లేదు మీరు ట్రాన్స్జెండర్ కమిటీకి చెందిన వాళ్ళు అంటారు. ట్రాన్స్జెండర్ కమిటీకి చెందిన వాళ్ళకైతే ఇవ్వద్దు అని రూల్ ఏమన్నా ఉందా? ట్రాన్స్జెండర్స్ మనుషులు కాదా? వాళ్ళు కూడా ఒక మనుషులు అని చెప్పేసి మీరు
జోగిని కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఒక మనుషులు అని చెప్పేసి వాళ్ళకు మీరు గట్టి సలహా ఇచ్చి గట్టిగా నిలబడి వాళ్ళు కూడా మనుషులే అని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రైవేట్ తరఫు నుంచి కానీ వాళ్ళకు కూడా ఒక అర్హత ఇవ్వండి. వాళ్ళకి అర్హత ఇవ్వకుండా వాళ్ళని చిన్న చూపు చూడడం అనేది సమాజంలో చాలా తప్పు. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి చిన్న చూపు చూస్తున్నారు. ఇట్లాంటి చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళు కొంతమంది కొన్ని విధాల కూడా సూసైడ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎన్నో విధాల బాధపడుతూ ఎన్నో విధాల తల్లిదండ్రులకు దూరమై బతికిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను కాదని చెప్పేసి బయటకు వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను పట్టుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు పట్టుకొని ఉన్న వాళ్ళకు ఎటువంటి సూచన ఇవ్వట్లేరు, ఎటువంటి సాయం చేయట్లేరు. బయట వాళ్ళంతలో వాళ్ళు బతికినా కూడా వాళ్ళని కూడా తక్కువ చూపు చూస్తున్నారు. ఇటువంటి తక్కువ చూపు చూడడం అనేది ట్రాన్స్జెండర్స్ కానీ జోగినీలను కానీ ఎవరు తక్కువ చూపు చూడకుండా కొద్దిగా వాళ్ళకంటూ మాకు అంటూ ఒక అర్హత ఇవ్వండి. వాళ్ళు మమ్మల్ని తప్పకుండా సమాజంలో ఒక పేరు ప్రత్యేకతను ఇవ్వండి. ఇక నార్మల్గా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ట్రాన్స్ ఉమెన్ కాబట్టి వాళ్ళు లోన్లు ఇవ్వమని చెప్తున్నారు. అంటే దీనిపై మీరు ఏమైనా అధికారులను కానీ అటు పాలకులను కానీ ఏమైనా కలిసారా? ఎవరైనా లీడర్లను కలిసారా మీరు? ఇంతవరకు అయితే ఎవరిని కలవలేదండి. ఎటువంటి పాలకులను కానీ ఎటువంటి లీడర్స్ని కలవలేదు. కలుద్దామని చెప్పేసి ముందుకు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ముందుకు సహకరిస్తారు అని ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఒక్కవాడిని వెళ్ళి పోరాడితే బాగుండదు, నాతో పాటు ఇంకో 10 మంది ఉంటే పోరాడి అడిగేదానికి ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పి నాది ఒక ఆలోచన. ప్రస్తుతానికి ఇప్పుడైతే మాకు ఈ జనరేషన్లో ఎటువంటి అవకాశం మాకు ఇవ్వట్లేరు. మాకు ఎటువంటి ఆశ ఉన్నా కూడా ఎటువంటి దాన్ని సహకరిస్తలేరు. ప్రజలు కానీ బ్యాంకు వాళ్ళు కానీ ఎటువంటి ఆలోచనకు వెళ్ళినా కూడా వాళ్ళు మాకు ముందుకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఎవరు మాకు సహకరిస్తలేరు. తర్వాత వచ్చేసి ఏదైతే నేను కొన్ని విధాల బ్యాంక్స్కి వెళ్తున్నానో బ్యాంక్స్కి వెళ్ళి కొద్దిగా నాకు చిన్న రిక్వెస్ట్ కావాలి, రిక్వెస్ట్ ఫామ్స్ ఫిలప్ చేసి కూడా రిక్వెస్ట్తో అడిగినా కూడా వాళ్ళు మీరు ట్రాన్స్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు అట్లాంటి ఆలోచన మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము చెయ్యము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళని చెప్పేసి మాకు ఇటువంటి ఆలోచనలు ఇటువంటి బాధలు మాకు గవర్నమెంట్ సహకరించి గవర్నమెంట్ మాకు సక్రమంగా ఆదుకొని ఈ విధంగా కాదమ్మా ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి ఎవరైనా సరే మాకు సహకరిస్తే అంతకు మించి ఇంకేం లేదు. మాదొక ఆలోచన అండి. మేము అంటూ మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము. మా కాళ్ళ మీద మేము బతికింది కాక ఎన్నో విధాల ఆలోచనతోని ఎన్నో విధాల ఆపదలతోని ఒక రోల్లోకి వస్తున్నాము. దానికి ఎటువంటి సహకారం మాకు ఇవ్వట్లేరు. గవర్నమెంట్ని కోరుకునేది ఇది ఒకటి మాత్రమే. ఎటువంటి ట్రాన్స్ కానీ ఎటువంటి జోగిని కానీ ఎటువంటి శివసత్తులు కానీ ఒక ఆపద కోరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆపద ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది జరిగితే వాళ్ళకు ఎటువంటి ఆపద వస్తుందో దాన్ని కూడా ఎవరు ముందుకు సహకరిస్తలేరు. చాలా కోరుకునేది ఏంటంటే మాకు అంటూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాకు అంటూ ఒక రూల్ ఇచ్చి ఒక ఇది కాదు ఈ విధంగా మీరు ఉంటే మేము ఈ విధంగా సహకరిస్తామన్న తగ్గట్టు చెప్తే ఉండని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాకపోతే ఏంటంటే మామూలని తక్కువ చూపు చూసి తక్కువ అంచనా వేసి మాకు ఎటువంటి సహకారం లేకపోవడం వల్ల ఇప్పుడు మా వాళ్ళ దాంట్లో కూడా చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది ముందుకు నడవని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి దానికి ఎటువంటి గవర్నమెంట్ కానీ ఎటువంటి ప్రజలు కానీ సహకరించకపోవడం వల్ల ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. ప్లీజ్ 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 మాకు సహకరించండి. ప్రజలు కోరుకునేది ఒకటి, ఇప్పుడు మేము కోరుకునేదైనా ఒకటే. గరీబోళ్ళని చూస్తే ఎందుకు తక్కువ అంచనా చూస్తారు? ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళని ఎందుకు తక్కువ అంచనా చూస్తారు? వాళ్ళకు ఇప్పుడు లక్షలు ఉన్నవాళ్ళు కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎన్నో విధాల బ్యాంక్ లోన్స్ తీసుకొని ఎన్నో విధాల ఇవి చేసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎటువంటి ప్రశ్న వేయరు, వాళ్ళని ఎటువంటి సమాధానం అడగరు. మా వద్దకు వచ్చేసరికి మేము అటువంటి వాటి గురించి మేము లోన్స్ అని చెప్పేసి కానీ దేనికన్నా సహకరించిపోతే మాకు తక్కువ అంచనా చూడడం అనేది చెయ్యకండి. ఇప్పుడు లక్షలు తీసుకున్న వాళ్ళు ముంచిపోతే వాళ్ళని ఎవ్వరేం చేయలేరు. మేము కడతాము అని చెప్పేసి మాకు కట్టేంత సత్తా ఉంది, మేము కడతాము ముందుకు వస్తామని చెప్పేసి అంటే
మాకు సహకరించకపోవడం కానీ గరీబోళ్ళ కానీ సహకరించకపోవడం కానీ ఏ గరీబోడైనా సరే పొయ్యి అడిగితే వాళ్ళకి సహకరించండి. వానికి కట్టేంత ఓపిక ఉంటే మాత్రమే మీరు వాని కట్టే ఆ ఓపిక ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మీరు ఇచ్చేయండి, రిజెక్ట్ చేయండి. మీరు అట్లా కాకుండా వాడు కట్టడు అని చెప్పేసి మీరే డిసిషన్ తీసుకొని కట్టేవాడిని కూడా మీరే తక్కువ అంచనా వేసి వాడిని అనగదొక్కి ఇచ్చేస్తే చాలా తప్పండి. ఆ విధంగా కాకుండా మీరు ఉన్న వాళ్ళకు ఇచ్చి వాళ్ళు మోసం చేస్తే వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళి కూడా వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళు కోర్టులో కేసు వేస్తామంటారు, అదంటారు ఇదంటారు. గరీబోనికి ఇచ్చి చూస్తే గరీబోడు కూడా రేపు పొద్దున వాడు ముందుకు ఏ విధంగా అరే నాకు సహాయం చేశారు వీళ్ళని నేను చూసుకున్నందుకు అని చెప్పేసి వాడు ఒక మెట్టు పైకే తీసుకొస్తాడు కానీ మెట్టు కిందకి మాత్రం తీసుకురాడు. గరీబోళ్ళకు ఎటువంటి ఆపద లేకుండా బ్యాంక్ తరపు నుంచి కానీ ఫైనాన్స్ తరపు నుంచి కానీ ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా కొద్దిగా చూసుకొని వాళ్ళని కొద్దిగా సహకరించండి. గరీబోళ్ళని మాత్రం ఎప్పుడు అనగదొక్కాలని చూడకండి. ఉన్నవాడిని ఏ విధంగా చూస్తున్నారో గరీబోని కూడా అదే విధంగా చూడండి. అమ్మ చెప్పండి, అంటే మీ అబ్బాయి ఏమో బ్యాంకులు లోన్లు ఇస్తలేవు, మేము ఎట్లా బతకాలి, కనీసం మొత్తం వివక్ష చూపిస్తున్నారు, మమ్మల్ని గుర్తించడం లేదని చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారు? లేదండి, మళ్ళీ మా అబ్బాయి దేవుళ్ళ మీద ఉంటారు. దేవుళ్ళ మీద అంటే లోన్ ఇమ్మంటే ఇస్తలేరు, ఇల్లు కొనుక్కుందామంటే ఏది మాకు దిక్కులు ఏం లేదు. ఏంటంటే కావాలి కదా, లోన్ కావాలి. నేను 15-16 ఏళ్ళ సంది బాధపడుతున్నాను. మా అల్లుడు చనిపోయాడు, మా అబ్బాయి చనిపోయారు. ఏంటంటే కావాలని లోన్ కావాలని చెప్పి అంటే ఎక్కడెక్కడైనా సరే రేస్ చేసేస్తున్నారు. ఎట్లా ఉండాలి మేము? అంటే మీరు ప్రభుత్వాన్ని అసలు ఏం కోరుకుంటారు? ఇటు బ్యాంకులను కానీ అటు ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటా, ఇల్లు కావాలి మాకు, అంతే. ఇల్లు కావాలా, అబ్బాయి ఇట్లా దేవుళ్ళ మీద ఉంటారు కదా, అది చేస్తుంటే మీరు లోన్ కట్టరు చేయరని చెప్పి ఇది రేస్ చేసేస్తున్నారు వాళ్ళు. అది మాకు షాప్ ఉన్నది, చిల్లర షాప్ ఉంది, టైలర్ షాప్ ఉంది. అది వీటి మీద కట్టేసుకుందామని మేము అనుకుంటున్నాం సార్. కానీ బ్యాంకులు మాత్రం సహకరిస్తలేవు, కనీసం లోన్లు ఇస్తారు, సహకరిస్తలేరు. ఎట్లా ఏమని మళ్ళీ ఎందుకని అట్లా ఇది చేస్తున్నారు? అమ్మ మీరు అంటే ప్రభుత్వాలు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు అంటూ పేదవాళ్ళకి సాయం చేస్తుంది, అంటే అర్హులైన వారికి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా చెప్పి గతంలో ఇచ్చాయి కూడా. మీరు డబుల్ బెడ్రూమ్లకు ఏమైనా అప్లై చేసుకున్నారా? అసలు ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి? రోడ్డు ఇప్పుడు 20 ఏళ్ళ సంది పెట్టినామండి, పెడితే ఒక్కరు రాలేదు. లోన్ లేమంటే లోన్ చేస్తలేరు. ఇది డబుల్ బెడ్రూమ్లకు 3-4 పెట్టితే అవి కూడా ఇవ్వలేదు. ఎట్లా బతకాలి, ఎలా చేయాలండి చెప్పండి మీరండి. మా కాళ్ళపై మా కష్టంతో మేము బతుకుతుంటే ఎటువంటి భిక్షాటన చేయడం లేదు, మేము మా కష్టంతోనే బతుకుతున్నాం, అయినా బ్యాంకులు ఎందుకు లోన్లు ఇవ్వయి అంటూ కూడా జోగిని సాయాన్ని మనం ప్రశ్నిస్తున్నారు బ్యాంకులను కూడా. ఆమె బ్యాంకులనే కాదు మొత్తం సమాజాన్ని, అటు ప్రభుత్వాన్ని సమాజాన్ని కూడా ప్రశ్నిస్తుంది. మాలాంటి వాళ్ళపై ఎందుకు వివక్ష చూపుతారు, మేమేం తప్పు చేశాము, దేవుడు సృష్టించిన జీవి, నేను కూడా ఒక దేవుడు సృష్టించిన జీవినే, అటువంటి వైపు మేము ఎందుకు అటు మాపై వివక్ష చూపుతూ కనీసం బ్యాంకులు లోన్ లేకపోతే మేము ఎలా జీవించాలి, ఎలా బతకాలి, మేము టైంకు కడతామని చెప్తున్నా కూడా మేము కేవలం ట్రాన్స్ ఉమెన్ అనే ఒకే ఒక కారణంతో మాకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని కూడా సాయన్న చెప్తున్నారు. అంతేకాకుండా వేల కోట్ల రుణాలు ఎగవేత వేసి అటు ఇతర దేశాలకు పారిపోతున్న ఎంతో మందికి లోన్లు ఇస్తున్న బ్యాంకులు తమని మాత్రం నమ్మకపోవడం శోచనీయం అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వాలని ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. ఇక మనం చూసుకోవచ్చు 2020లోను కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక హక్కుల పరిరక్షణకు సంబంధించి ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. అయినా తమ హక్కులను ఎవరు గుర్తించడం లేదంటూ కూడా ఇటు జోగిని సాయనని అయితే కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకు సంబంధించి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంకులు కూడా ముందుకొచ్చి వాళ్ళకు అన్ని విధాల ఆసరాగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెమెరామెన్ తరుణ్తో కృష్ణ, పల్లవి టీవీ, హైదరాబాద్.